చెట్టు మొత్తం బీకేవు. తెగులు వచ్చిన కాడికి తీసేయాలి. ఈ సదాపాకు పూలు అన్నట్టేగా. ఇవి ఆవ పూలు లేక నేను తొందరగా చూస్తుంటే కాకర చెట్టు పడ్డది కదా నాన్న. నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. ఊర్లో పెరటి తోట చూపించక చాలా రోజులైంది కదా. ఇదిగోండి పెరటి తోట. ఏమేం పెట్టాడో తెలియదు కానీ మొత్తానికైతే చూడడానికైతే పచ్చగా ఉంది. చుక్కకూర బాగా కనిపిస్తుంది. ఏడు చూసినా కూడా టమాటా మొక్కలు పెట్టినట్టుంది. ఇంక సపోర్ట్ లేక పడిపోయింది. ఇంట్లో పెట్టిన టమాటా చెట్టుకు మంచిగా సపోర్ట్ ఇస్తే మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా హైట్ లో వచ్చింది. అది చూపిస్తాను. అది కూడా దీని కూడా కొంచెం కర్రలు కడితే బాగుండేది. బెండ మొక్కలు అయితే కొంచెం తెగులు వచ్చినట్టున్నాయి. ఇంత హెల్దీగా అయితే ఏం లేవు. అక్కడక్కడ 2-3 ఉన్నట్టున్నాయి కానీ మొత్తం బూజు తెగులు లాగా వచ్చింది. కాయ ముదిరిపోయింది, అయినా తెంపలేదు. ఇక్కడ ఒక సబ్జీ చెట్టు పడినట్టుంది. భలే ఉంటుంది స్మెల్ ఈ సబ్జీది కూడా. ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం ప్లేస్ ఉన్నా అస్సలు వేస్ట్ చేయొద్దు. అందులో ఏదో ఒక మొక్క పెట్టుకోండి. ఒక్కసారి ఎరువు కొట్టిస్తే మళ్ళీ ఒక 3-4 నెలల వరకు దానికి మనం అదనంగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెలలో కదా చాలా మంచిగా వస్తాయి. రూట్ అనేది లోపలికి వెళ్ళి దానికి కావాల్సిన పోషకాలు అదే తీసుకుంటుంది. కాబట్టి మనము కుండీలో పెట్టినంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నీళ్ళలో పెడితే మనం వేసే ముందు ఒకసారి ఎరువు పెట్టుకుంటే చాలు. తర్వాత మనకి ఎప్పుడైనా తెగుళ్ళు వచ్చినాయి అనిపించినప్పుడు మాత్రం కొంచెం నీమాయిల్ స్ప్రే చేసుకుంటే చాలు. కొంచెం అక్కడక్కడ నేను ఆవాలు పోయమని చెప్పిన వేసినట్టుంది. ఇక్కడైతే నాకు ఒక ఆవ మొక్క కనిపిస్తుంది. ఇక్కడ చుక్కకూర గింజ ఒక్కటి పడినట్టుంది. ఒకటి చుక్కకూర మొలిచింది చూడండి. ఊర్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఏం పెట్టుకోలేకపోయినా ఒక కరివేపాకు, ఒక మునగ, ఒక మందారం మొక్క, ఈ 3 మొక్కలు పెట్టుకోండి. ఈ 3 మొక్కలు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుందని అనుకుంటున్నాను ఊర్లో ఉన్న వాళ్ళకైతే. ఈ టమాటా చెట్లకైతే మంచిగా మడిలాగా ఏర్పాటు చేసి పెట్టినట్టుంది. సపోర్ట్ పెట్టలే కానీ బాగానే వచ్చినాయి. చాలా హెల్దీగా ఉన్నాయి టమాటా మొక్కలు. ఈ చెట్టుకైతే కాయలు ఎక్కువై కొంచెం వంగింది కూడా. చాలా కాయలు ఉన్నాయి. ఇది కూడా ఎంత బాగా వచ్చినాయి, ఎంత హెల్దీగా వచ్చినాయి. ఒక్కసారి మేకెరువు కొట్టించినాము. అది కూడా దాదాపుగా 5 months అవుతుందంట. మేకెరువు కూడా వేసి ఎంత బాగా వచ్చినాయి చూడండి. నీళ్ళలో చాలా బాగా వస్తాయి మొక్కలు. బియ్యం కడిగిన నీళ్లు, ఈ మిగిలిపోయిన మజ్జిగ కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వమని చెప్పిన. ఇంతకు మించిన పెద్ద లిక్విడ్స్ అవసరం లేదు మనము నీళ్ళలో పెట్టుకుంటే. ఇప్పుడు చిక్కుడు మొలకలు వచ్చినాయి చూడండి. ఇక్కడ ఒకటి చిన్నగా ఈ రాళ్ల మధ్యలో ఒకటి గింజ పడినట్టుంది. చుక్కకూర గింజ ఎంత బుషిగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది చిక్కుడు నిన్న మొన్న వచ్చిందంట. అప్పుడే పూత వస్తుంది. చిన్న ఉంది అయినా పూత వస్తుంది. మరి సీజన్ అయిపోయింది, ఇప్పుడైతే పూత వస్తుంది. చూడాలి మరి ఇంతవరకు కాయలు కాస్తుంది అనేది. మెంతుకూర కొన్ని చెట్టు వదిలిపెట్టినట్టుంది. మంచిగా గింజలు వస్తున్నాయి చూడండి. ఇవి కూడా చాలా ఫ్రెష్గా అనిపించినాయి లీవ్స్. చుక్కకూర అయితే అసలు అప్పుడు పెట్టిన గింజలు కొన్ని గింజలు కడుతున్నాయి కానీ మిగతా అంతా ఆకులు ఎంత ఫ్రెష్గా అంటే అసలు తెంచిన కొద్దీ ఆకులు వస్తున్నాయి. తోటకూర కూడా, ఎర్ర తోటకూర కూడా చెట్లు పెద్ద పెద్దగా అయినాయి. కాకపోతే నాన్న లీవ్స్ తెంపక అట్లనే లీవ్స్ అన్ని ముదిరిపోయి ఉంటున్నాయి. కానీ ఇది కూడా తెంపినా కొద్ది వస్తుండే తోటకూర కూడా. ఇది చూడండి, ఈ మొక్క చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇదిగోండి ఇక్కడ బొడ్డు మల్లె. ఇంకొక నెల అయితే దానికి మంచిగా పూత వస్తుంది. చెట్టు మొత్తం బీకేవు. తెగులు వచ్చిన కాడికి తీసేయాలి. ఇంత ఘాటుగా ఉండే సదాపాకు కూడా మొత్తం మిల్లీ బాక్స్ వచ్చినాయి. నువ్వు చూడలే, గమనించలేను. ఇవి ఈ సదాపాకు పూలు అన్నట్టేగా. సదాపాకు కాయల వాసన బలగా ఉంటుంది. ఇవి ఆవ పూలు లేక నేను తొందరగా చూస్తుంటే కాకర చెట్టు పడ్డది కదా నాన్న. పాలకూర కట్ చేయాలి, అట్లే పోతుంది. పాలకూర కూడా చాలా ఉంది. ఈ వంకాయ మొక్క పెట్టలేదంట, అదంతా కదే పడింది. ఎన్ని కాయలు వచ్చినాయో గుత్తురే. కలర్ చూస్తుంటే క్రేజీ అనిపిస్తుంది. అసలు చాలా బాగున్నాయి. అబ్బా ఇంత చూడు. నాకు ఇత్తనం కావాలన్నా, ఇత్తనం చేసి పెట్టు. అదేంటో మనం కావాలని పెట్టిన మొక్కల కన్నా వాటంతా పడి మొలిసిన మొక్కలకి మంచిగా వస్తుంది కాపు అనేది. మన టెర్రస్ లో అయినా మామూలు గార్డెన్ అయినా అట్లనే ఉంటుంది. దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండేటట్టుంది బాగా. ఇక్కడ అంతా మిరపనారు ఉంటుండే. ఇక్కడైతే కొన్ని కనకాంబరం మొక్కలు ఉన్నాయి. చామంతి పూలు ఈసారి బాగా ఉయ్యలేదు. లాస్ట్ టైం అయితే చాలా బాగా పూసినాయి. గోకర మొలకలా మిరప తీసేసి గోకర పెట్టినావు. అది తీసేసి మొత్తం గోకర మొక్కలు పెట్టినట్టుంది. ఇవి కూడా అంత హెల్దీగా అయితే అనిపిస్తలేవు. ఈ సైడ్ కొంచెం బలం తగ్గినట్టుంది నేలలో. మజ్జిగ పోయమని చెప్తున్నా, మిగిలిన మొత్తం ఈ నేలలో పోస్తున్నారు.
ఇగో నల్లేరు చాలా ఉంటే కొంచెం తీసేసారంట ఈసారి. చుక్కకూర అయితే హైలైట్, అసలు చాలా బాగా వచ్చింది. ఒక్క చెట్టే చూడండి ఎంత పెద్ద మంచి హైట్ పెరుగుతుంది ఇది. ఆ చుక్కకూర ఈ వంకాయ హైలైట్ ఈసారి పెరట్లోనే కాదు లోపల కూడా మనం టెరెస్ గార్డెన్ లో చేసినట్టుగా టబ్స్ లలో పెట్టమని చెప్పిన కిచెన్ వేస్ట్ అవి కూడా ఒకసారి చూపిస్తారండి. ఇంతకు ముందు కూడా సేమ్ ఆ టబ్ మీరు చూసే ఉన్నారు. దాంట్లో మళ్ళీ ఆ టమాటా మొక్కలు తీసి మళ్ళీ వేరే టమాటా మొక్కలు పెట్టిండ్రు. చూడండి ఎంత బాగున్నాయో. ఇది సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎంత హైట్ పెరిగినాయో, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, ఎంత హైట్ ఉందో చూడండి. అసలు బాగా అనిపించింది. అంటే మా ఊళ్ళో ఏదో గొప్పగా చేస్తారని నేను చెప్పట్లేదు, కొంచెం ఓపిక ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు పెట్టిన కూడా ఏం లేదు. జస్ట్ ఇది వాడి పడేసిన టబ్బు, దాంట్లో కిచెన్ వేస్ట్ మట్టి లేయర్గా వేసింది అంతే, ఇంకేం లేదు. జస్ట్ దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే బియ్యం కడిగిన నీళ్లు, మజ్జిగ, ఇవన్నీ అట్లా రెడీ చేసుకున్నాయి. ఈ టన్నులు కూడా ఆయిల్ టిన్స్. దీంట్లో కూడా ఒక టమాటా మొక్క పెట్టిండ్రు. చూడండి ఇప్పుడే పూత వస్తుంది. చిన్న టిన్ అయినా కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. ఆ స్టెమ్ చూడండి ఎంత బాగా అయిందో. ఇది కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చారు. టమాటా మొక్కలకి ఎప్పుడైనా సపోర్ట్ ఉంటే కొంచెం మంచిగా వస్తాయి. ఇది చూసిండా కొత్తిమీర, పచ్చిమిర్చి మొక్క అంత ఉంది. ఇది మొత్తం ఇట్లా గిల్లేసిన కొద్దీ వస్తుందంట, సేమ్ మన పుదీనా లాగా. ఇది గింజలు చేయమని చెప్పిన, ఎంత బాగా వస్తుంది చూడండి. ఇది పచ్చిమిర్చి మొక్క ఎంత ఉందో ఆ కొత్తిమీర మొక్క అంత ఉంది. స్మెల్ కూడా చూసాను, స్మెల్ కూడా తక్కువ ఏం లేదు. మనం చిన్నగా వస్తే ఎంత మంచి స్మెల్ ఉంటుందో అంత స్మెల్ వస్తుంది. ఇది గింజ వెరైటీగా అనిపించి కొంచెం ఉంచమని చెప్పిన నేను కూడా. ఇది ఈ సైడ్ ఉన్న 3 టబ్బులు టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. కాయలు అయితే భలే వచ్చినాయి దీనికి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఒకసారి తెంపినా కూడా దాదాపుగా 1/2 kg ఎక్కువనే వెళ్తాయి అనుకుంటా, అన్ని కాయలు ఉన్నాయి. ఇటు సైడ్ కాకుండా ఇంకా ముందు సైడ్ కూడా ఉంది, అవి కూడా చూపిస్తుందండి. ఇక లాస్ట్ కుండీలో బచ్చలు పెట్టిండ్రు, మంచి తీగ వారుతుంది. ఇక్కడ పక్కన కనకాంబరం మొక్క, దాని పక్కన మనీ ప్లాంట్, తులసి కోట. పైన చిన్న గుడిలాగా ఉంది కదా, దాంట్లో బియ్యం పోస్తుంది మా అమ్మ, పిచ్చుకలు వస్తాయి. ఇది శంకు పూలు చెట్టు. దేవుడు పెట్టడానికి అసలు పూలు ఏం లేవంటే డైరెక్ట్ కుండితో పాటు తీసుకొచ్చేసిన ఈ శంకు పూలు. చిన్నగా ఉండే మంచిగా పెరిగింది. ఈ కుండి అయితే నేను 3rd లో 4th లో ఉన్నప్పటి నుంచి ఈ కుండి మారుస్తా ఉండి ఒక్కొక్క ముక్క లాస్ట్ కిందకి అలవిరా వచ్చింది. ఇది ఎర్ర మందార ముద్ద అంట, కొమ్మ పెట్టిందంట, మంచిగా బతికింది చూడండి. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు. ఇది ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.